మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 6వ నెల ఈ 2వ ఆదివారపు ఆరాధనలో పాలుమొబ్బులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడైన సజీవమైన రెక్కల నీడల భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన గాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు అన్న సత్యం మనం ఎరిగి ఉన్నాం. ప్రతిరోజు దేవుని వాక్కు మనల్ని బలపరిచేది, దిద్దేది, సరిచేసేది. మరొకసారి గడిచిన వారం విన్న వాక్యాన్ని మరలా మరొకసారి ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తనలు 37వ కీర్తన 37వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి చూద్దాం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆయన మన హృదయ వాంఛలను తీర్చాలి. ఆమెను చెప్పండి. ఎప్పుడు? ఆయనను బట్టి మనము సంతోషించినప్పుడు, ఆయనను బట్టి మనం హర్షధ్వనులు చేసినప్పుడు, ఆయనను బట్టి మనం సంతోష గానాల చేత నింపబడినప్పుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా ప్రభువు, ఆయనే నా రాజు, ఆయనే నా పోషకుడని ఆయనను బట్టి మనము సంతోషిస్తే మన హృదయ వాంఛలను ఆయన తీర్చే కార్యాలు దేవుడు జరిగించునుగాక. గడిచిన వారంలో కొన్ని మాటలు వింటూ వచ్చాం. ప్రతి ఒక్కరి వాంఛ ఒకటి ఉంటుంది. ఏ విధం చేతనైనా నా హృదయ వాంఛ తీర్చబడాలి, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి, నా ఉద్యోగంలో ఎలా ముందుకు వెళ్ళాలి, నా ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకోవాలి. ప్రతి విషయంలో ఒకటే ఉంది. ప్రతి దాంట్లో కూడా మనకు ఒక ఆశ, ఆలోచన ఏముంటుందంటే ఎలాగైనా నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఎలాగైనా అన్ని విషయాల్లో నేను సరి సమానంగా నా కుటుంబాన్ని చూసుకోవాలి, ఏది లోటు ఉండకూడదు, ఏ రకమైన లేమి కలగకూడదు, నా కుటుంబం సర్వ సమృద్ధితో నింపబడాలని మనందరం ఆశపడతాం. వాంఛలు ఉంటాయి. కానీ మన వాంఛలు తీర్చబడుతున్నాయా? ఆత్మ సంబంధమైన జీవితం చేస్తున్న మనం ఎన్నో రీతులుగా ఆలోచిస్తాం, ఎన్నో రీతులుగా ప్రయాసపడుతుంటాం. కానీ ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయాణాలు చేసినా, ఎన్ని రకాలుగా మనము ప్రయత్నాలు చేసినా మన జీవితంలో వాంఛలు తీరకుండానే ఆత్మీయ జీవితం కొనసాగించుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏదోలేండి ప్రభు నమ్ముకున్నాం, ఒక ఇల్లు కట్టుకున్నాం. ఏదోలేండి ప్రభు నమ్ముకున్నాం, ఒక పెళ్లి జరిగింది. ఏదోలేండి ప్రభు నమ్ముకున్నాం, ఇదిగో ఒక అప్పు తీరింది. ఏదోలేండి ప్రభు నమ్ముకున్నాం, బలహీనత తొలగించబడింది. ఇది ఇంతవరకు మాత్రమే కాదు. ప్రతిరోజు కూడా మన ఆత్మీయ వాంఛలు తీర్చబడేటట్లు దేవుడు సహాయం చేయునుగాక. భౌతిక సంబంధమైన అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. భౌతిక సంబంధమైన అక్కర్లన్నీ దేవుడు మనకి ఏది అవసరమో సమకూరుస్తాడు. అయితే మన ఆత్మీయ వాంఛ ప్రతిరోజు పునాదు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నామా? మన ఆత్మీయ వాంఛ ప్రతిరోజు ప్రార్థనలో దేవుని కొరకు ఆయనకు సహవాసం చేయగలిగిన వారిగా కనిపెట్టగలుగుతున్నామా? ప్రతిరోజు ఆత్మీయ జీవితంలో అయ్యా ఇదిగో నీతో నేను ఎత్తబడే గుంపులో సిద్ధపడగలిగిన వారిగా మార్చబడుతున్నాననే వాంఛ మనలో ఉంటుందా? ఆత్మ సంబంధమైన వాంఛ మన జీవితాల్లో ప్రతిరోజు దేవుడు తీర్చునుగాక. ఆత్మ సంబంధమైన ఆ వాంఛను దేవుడు ప్రతిరోజు మనకి తీర్చి సమకూర్చి మనల్ని సమభూమిలో నడిపించే కార్యాలు దేవుడు జరిగించునుగాక. గడిచిన వారంలో ఒక మాట వింటా వచ్చాం. దావీదు గారు ఎప్పుడు ఆ కొండల్లో, కోనల్లో, అరణ్యంలో తిరుగుతూ ఉండగా ఆయనకు ఒక వాంఛ ఉంది. ఏమని వాంఛ? ఏనాటికైనా ఈ సియోను పర్వతం మీద నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. ఆమెను చెప్పండి. ఆయన వాంఛ తీర్చబడింది. ఆ సియోను పురమే దావీదు పురంగా మార్చబడింది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దావీదు వాంఛను దేవుడు తీర్చాడు. ఆ వాంఛ వచ్చిన ఆ వ్యక్తికి ఆటంకాలు వచ్చాయి. వాంఛ వచ్చిన ఆ వ్యక్తికి అవరోధాలు వచ్చాయి. ఆ వాంఛ వచ్చిన ఆ వ్యక్తికి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. సియోనుపురం వెళ్ళాలి, ఆ కొండ మీద నేను ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబం అక్కడ నేను ఉండాలి అని ఆశపడ్డాడు. అయితే ఆశపడి ప్రయత్నం చేస్తూ ఉంటుంటే ఆ కొండని ఆక్రమించుకున్నటువంటి యెబూసీయులు ఏమంటున్నారు? దావీదు, నువ్వు కొండ మీదకి వద్దాం అనుకుంటున్నావా? వాంఛ తీరతది నీకు ఆశపడుతున్నావా? నీకు అసలు ఈ కొండ మీదకి రావాలనే ఆలోచనే వచ్చిందే అనుకో, నువ్వు ఈ కొండ మీదకి వద్దామనే ప్రయత్నమే చేసావనుకో,
యెబూసీయులమైన శత్రువులమైన సీయోను పురాన్ని ఆక్రమించుకున్న మేము నేను తరిమి కొట్టక్కర్లేదయ్యా, ఈ కింద ఉన్నారే కుంటివారు గుడ్డివారు వాళ్ళే నేను తరిమి కొడతారు అని చెప్తున్నారు. చెప్పగానే వెంటనే ఇది కదా, నేను వెళ్ళలేను, ఈ కొండ నేను ఎక్కలేను, ఆ యెబూసీయుల్ని నేను జయించలేను. యెబూసీయుల్ని జయించడం మాట పక్కన పెడితే అక్కడ గుడ్డివారు ఉన్నారంట, కుంటివారు ఉన్నారంట, వాళ్ళే తరిమి కొడతారంట. ఎందుకు వచ్చిన బాధలు, ఎందుకు వచ్చిన సమస్యలు, ఎందుకు వచ్చిన ఆత్మీయ జీవితం, ఎందుకు వచ్చినటువంటి ప్రార్థన జీవితం, ఎందుకు వచ్చినటువంటి భక్తి జీవితం? ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత మందితో వెళ్ళి ప్రార్థన చేసుకున్నా బ్రతుకు మారట్లేదే, ఎందుకు వచ్చిన భక్తి అని సరిపెట్టుకునే వారిగా మనం ఉండకూడదు. దావీదు గారు సరిపెట్టుకోలా. కుంటివారు అనేవారు వచ్చినా, గుడ్డివారు అనేవాళ్ళు వచ్చినా మన ఆత్మ సంబంధమైన జీవితంలో వీరిని ఎదిరించగలిగిన కృప దేవుడు మనకు దయచేయునుగాక. కుంటివారు గుడ్డివారు అంటే భౌతికంగా ఉన్నటువంటి కుంటివారు గుడ్డివారి గురించి కాదు మనం ఆలోచించేది. గుడ్డివారు ఎవరంటే దర్శనం లేనివారు. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం అని అనుకుంటామా? ఈరోజు ప్రార్థన చేసుకోవాలి అని అనుకుంటామా? ఈరోజు ఎలాగైనా ఉపవాసం ఉండాలి అని అనుకుంటామా? అప్పుడే వస్తారు దర్శనం లేని గుడ్డివారు. వచ్చామంటారు తెలుసా, అమ్మా ఇదిగో ఎంత ఉపవాసం చేయవసరలా, ఎంత భక్తి చేయవసరలా, ఎంతగా ప్రార్థన చేయవసరలా అని భక్తిని చల్లార్చి, ప్రార్థనను చల్లార్చి, ఆత్మీయ జీవితంలోంచి చల్లారిపోయే పరిస్థితులకు వెళ్ళిపోయే మాటలు మనకు ఎదురైనప్పుడు నిజమే కదా, అంత భక్తి చేయవసరలా. ఎంత ప్రార్థన చేసినా నాకేం జరిగింది, ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసాలు చేసి, ఎంత కన్నీరు గార్చా, నాకేం ఉపయోగం కలిగింది అని నిరాశపడిపోయి నిస్పృహలోకి వెళ్ళిపోయి ఎన్నో ఆత్మీయ జీవితాలు పతనం అయిపోతున్న స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున మనము మన హృదయ వాంఛలు తీర్చాలని దేవుని సన్నిధిలోకి చేరిన మన జీవితాల్లో మన హృదయ వాంఛలు, ఏ హృదయ వాంఛ ఉంది, ఏ విధంగా ఆత్మీయ జీవితం కట్టుకోవాలని ఆశ ఉంది, ఏ విధంగా ఆత్మీయతలు ఎదగాలని కోరికుంది, అది తీరక భక్తి జీవితంలోకి ముందుకు వెళ్ళలేమని అనుకొని ఎక్కడ సతికిలి పడిపోతున్న పరిస్థితిలో ఉన్నాం. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్న మాట, నీవు నేను మనందరము యెహోవా యందు సంతోషిస్తే, యెహోవాను బట్టి ఆనందిస్తే, యెహోవాను బట్టి ఉత్సహిస్తే, యెహోవాను బట్టి పరవశిస్తే ఆయన మన హృదయ వాంఛలన్నిటిని తీర్చునుగాక. మన హృదయ వాంఛలు తీర్చబడకుండా దర్శనం లేని గుడ్డివారు అడ్డుపడవచ్చు. కాళ్ళు లేని కుంటివారు అంటే వాళ్ళు నడవరు, ప్రార్థనలో నడిచేవారిని నడవనివ్వరు, వాళ్ళు నడవరు, ప్రార్థనలో ఎదిగేవారిని ఎదగనివ్వరు. ఎంతసేపు ప్రార్థన అవసరం లేదులేండి, ఉపవాస ప్రార్థన అసలు వద్దులేండి అనేటువంటి వారు ఈ గుంపులు మనకి దూరం అవునుగాక. భక్తిలో మనల్ని ఉన్నతమైన స్థితికి, వైరాగ్యం కలిగినటువంటి జీవితంలో నడిపించేటువంటి ప్రార్థన అనుభవంలో దేవుడు మనల్ని నిలిపి నిలబెట్టి స్థిరపరచునుగాక. ఈ మాటలు వింటున్న మన జీవితంలో దావీదు గారు ఆ యెబూసీయులను జయించి కుంటివారిని గుడ్డివారిని తోలివేసి ఆ కొండ మీద, ఆ సియోను పురము అనేటువంటి ఆ కొండ మీద దావీదు పురాన్ని దేవుడు కట్టాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ రోజున మనము ఎంతకాలం ఏ రకమైనటువంటి ఆత్మీయ జీవితంలో ఎదుగుదాం, కొండ ఎక్కుదాం, ప్రార్థనలోకి ఎక్కుదాం అని అనుకుంటుంటామా? అప్పుడే వచ్చి పడుతుంది, అప్పుడే వస్తాయి, ఇక ప్రార్థన అవసరం లేదని. కానీ మన ఆత్మీయ జీవితంలో ఎక్కలేనంత ఎత్తైన ప్రార్థన శిఖరాలు ఎక్కగలిగేటట్లు దేవుడు చేయునుగాక. ఇల్లు కట్టుకుందాం అని అనుకుంటామా? ఇల్లు కట్టుకునేటువంటి ఆలోచన మనలో వస్తుందా? రాగానే మనలో ఎలాంటి ఆలోచన వస్తుందో తెలుసా? ఎంత ఇల్లా, ఎందుకండి, ఎంత ఇల్లు మీకు అవసరమా, ఇంత మందిరం మీకు అవసరమా, ఇంత స్థలం మీకు అవసరమా, ఇంతగా ఇవన్నీ సామాన్లు మీకు అవసరమా అని ఎన్ని దర్శనం లేని గుంపులు వచ్చి మనల్ని బెదిరించాలని చూసినా, ఎంతమంది గుడ్డివారుగా ఉన్నటువంటి దర్శనం లేని వారు వచ్చి మన ఆత్మీయ జీవితం పతనం అవ్వాలని ప్రయత్నాలు చేసినా, మన ఆత్మీయ జీవితంలో ఎక్కడా కూడా సన్నగిల్లకుండా ఉన్నతమైన స్థితి ఎదగగలిగే కృప దేవుడే అనుగ్రహించునుగాక. దావీదు గారు ఎక్కడ తగ్గలేదండి, దావీదు గారు ఎక్కడ వెనకబడిపోలా, దావీదు గారు ఎక్కడ భయపడిపోలా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. దావీదు గారు ఆ ఉన్నటువంటి నీటి కాలువల వెంట, అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వాడినటువంటి డ్రైనేజీ వాటర్ వచ్చేటువంటి ఆ నీటి ఆ దారిలో నుంచి, బోధులో నుంచి సియోను కొండ ఎక్కాడు. ఈ రోజున ఆ నీటి బోధు దేనికి చూపిస్తుందో చెప్పనా? మన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలు. ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాం?
ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నావు, ఎన్ని నిందలు ఎదుర్కొంటున్నావు, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటున్నావు. ప్రతి దానిలో కూడా జయము కలిగే విధంగా దేవుడు మనకి కార్యాలు జరిగించునుగాక. శ్రమలను చూసి కృంగిపోకూడదు, సమస్యలను చూసి తలడిల్లిపోకూడదు, అవమానాలను చూసి ఆగిపోకూడదు. ప్రతి దినము కూడా సియోను కొండ చేరగలిగేటువంటి దర్శనం మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆ సియోను కొండలో మన నివాసము కట్టుకొని మన కుటుంబం అక్కడ కాపురం ఉండేటట్లుగా దేవుడే సహాయం చేయునుగాక. ఇంకా మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే దర్శనం ఎంత గొప్పదో వింటూ వచ్చాం, దర్శనం ఎంత విలువైందో వింటూ వచ్చాం. బిలాము దర్శనం పొందినవాడే, దేవుని దగ్గర నుంచి ఆయన వద్దు అని చెప్తే దాని ప్రకారంగా నేను చేయను అన్నవాడే. కానీ మరలా వెళ్ళి అంటాడు, అయ్యా నేను ఇలా చేస్తాను, నేను ఏదో ఒకటి ఇలా సంపాదించుకుంటానని ఏ విధమైన చేతనైనా సంపాదన కోసం పరుగులు తీశాడు. దేవుడు వద్దన్న పని చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ దర్శనం కలిగిన వానికి వచ్చిన దేవోక్తి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల పాళెంలో నుంచి ఒక నీతి సూర్యకిరణం ప్రకాశిస్తున్నట్లుగా, రాజదండము అక్కడ లేస్తున్నట్లుగా దర్శనాన్ని చూశాడు. అయినా కూడా దానికి వ్యతిరేకంగా వెళ్ళాడు. శపిద్దామని చెప్పి నోరు తెరిచాడు, బలిపీఠాలు కట్టాడు, ప్రార్థనలు చేస్తున్నాడు శపించడానికి. కానీ ఏ శాపం కూడా ఇశ్రాయేల్ గుడారం మీదకి రాకుండా దేవుడు ప్రతి వాక్కును దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. ఈ రోజున ఎవరు మన కుటుంబాన్ని చూసి శపిస్తున్నారు? ఎవరు మన ఇంటిని చూసి గేలిగా మాట్లాడుతున్నారు? ఎవరు మన పరిస్థితులు చూసి వీళ్ళ బ్రతుకు ఒకటేనా అని ఎక్కడ మాట్లాడుతున్నారు? ఏ నిరాశ మనం చెందక్కర్లేదు. బిలాము లాంటి ప్రవక్తే బలిపీఠం కట్టి ప్రార్థన చేసి బలి అర్పించి శపిద్దామని నోరు తెరిస్తే ఆ శాపం దీవెనగా మార్చబడినట్లుగా ఏ ఒక్కరి నోట మన గురించి దోషణ మాట పలికినా, వ్యతిరేక మాట వచ్చినా, వ్యర్థమైన మాట వచ్చినా దానిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఎప్పుడు కూడా ఎవరు వచ్చిన నోటి మాటలు బట్టి కృంగిపోవద్దు. ఆ మాట ద్వారా మన దేవుడు ఉన్నతమైన కార్యాలు మనకు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఒకవేళ వాళ్ళు శపించగలిగిన మాటలే మాట్లాడారా, అయినా కృంగిపోవద్దు. ఆ శాపాన్ని కూడా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ఇలాగే దావీదు తన జీవితాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే ఒక దినాన కన్న కొడుకే దావీదు మీదకి తిరగబాట్లు వేసాడండి. వ్యతిరేకంగా లేచి సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని, దావీదును లేకుండా చేయాలని, చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కన్న కొడుకు దగ్గర భయపడిపోయి దావీదు పారిపోతున్నాడు. ఒకసారి ఆ మాట చూడండి. ఒకసారి ఆ మాట సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం రాయబడిన మాట ఒకసారి చూడండి. రాజైన దావీదు సౌలు కుటుంబీకుడు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట దావీదును నడుచుచు దావీదును శపిస్తున్నాడు. శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ ఇరు పార్శ్వముల దావీదు పక్షాన ఉండగా రాజైన దావీదు మీదను అతనికి దగ్గర ఉన్నటువంటి సైన్యం అంతటి మీదను రాళ్ళు రుబ్బుతున్నాడు. ఒక మాట మీరు ఇక్కడ గమనించండి. ఈ 16వ అధ్యాయంలో దావీదు చరిత్ర మనం చూసినట్లయితే షిమి అనేటువంటి ఒక వ్యక్తి రాజైన దావీదును నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, నోటికి వచ్చినట్లుగా దూషిస్తున్నాడు. ఈ రాజైన దావీదు అప్పటికే తన కుమారుడు చేసిన పనికి, తన కుమారుడు రాజ్యాన్ని లాక్కోవాలని, స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేసి దావీదును లేకుండా చేయాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటే తన కుమారుడు ఎదురుకు వెళ్ళి తన కుమారుడితో పోరాడలేక, తన కుమారుడే కదా అని ఏమి అనలేక దావీదు కాళ్ళకు చెప్పులు లేకుండా తల మీద ముసుగు వేసుకుని పరుగుని ఎవరికి కనపడకూడదని వెళ్తూ ఉంటే ఆ సమయంలో, ఆ సందర్భంలో షిమి అనబడినటువంటి వ్యక్తి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పబ్లిక్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి ఎదుట, దావీదా ఏంటి పారిపోతున్నావు, కాళ్ళకి చెప్పులేమైంది, తల మీద కిరీటం ఏమైంది, ముసుగు వచ్చింది అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ చీపో అని కుక్క అని పిలుస్తూ ఉంటుంటే
ఎన్ని మాటలు అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరో తెలుసా? దావీదు పక్షాన ఉన్నవారు బలాఢ్యులు. దావీదు పక్షాన ఉన్నవారు సైన్యాన్ని కూడా జయించగలిగిన యుద్ధ వీరులు. వారు ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, బలాఢ్యులు ఉన్నప్పటికీ ఆ దావీదును ఈ షిమి అనేటువంటి వ్యక్తి హీనంగా, నీచంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా వెంటనే పక్కనున్న ఏమంటారు తెలుసా? రాజా, ఒక్క ఆజ్ఞవు, ఒక్క మాట ఇవ్వు, ఒక్క మాట చెప్పు, అను. వాడి మెడ మీద తలకే లేకుండా చేసేస్తాం అంటుంటే అప్పుడు దావీదు ఒక మాట అంటాడు. ఏమన్నాడు? ఒకసారి చూడండి అదే అధ్యాయంలో 11వ వచనం చివరి మాట. పైన 10వ వచనం కూడా చదవండి. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకు నాకు ఏంటి ఇంకా ఆ బాధపడాల్సిన పని ఏముంది? చెప్పిస్తున్నాడా? చెప్పించినవ్వండి. ఇదిగో విన్నారా ఈ మాట? ఒకవేళ దావీదుని శపించయ్యా షిమి అని దేవుడే పంపించాడేమో. దేవుడే ఆజ్ఞిస్తే, దేవుడే శపించమంటే దానికి నేను అడ్డెందుకు ఉంటాను? దేవుడి ద్వారా నేను శాపమైనా పొందుకోవడానికి ఇష్టమే అని చెప్పి దావీదు అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు గమనించండి, 10వ వచనంలో సెరూయా కుమారులు దానికి ముందు అంటారు, ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట చెప్పు, ఆ షిమి అనేవాడు లేకుండా చేస్తాం, అసలు వాడి నామరూపాలు లేకుండా చేస్తాం, ఒక్క మాట చెప్పు అంటుంటే అప్పుడు అంటాడు రాజుగారు, ఏసేయ్ అని అనలా. అంత మాట అంటాడు మనల్ని, వెళ్ళాడు అంతు చూడు అని అనలా. నా బలగం ఎంత ఉంది రా షిమి, నా సైన్యం ఎంత ఉంది, నా దగ్గర ఉన్న బలాఢ్యులు ఎలాంటి వారో తెలుసా, అసలు నేను ఎలాంటి వాడినో తెలుసా, నా మీదకి వస్తున్నావు, అసలు నేను ఎంతటి వాడినో తెలుసా, నా ఎదురుకు నిలబడి మాట్లాడగలిగిన ధైర్యం ఉందా నీకు, నా ఎదురుగా నిలబడి నన్ను శపించగలిగిన ధైర్యం ఉందా నీకు? అసలు నేను పరుగు తీస్తూ ఉంటుంటే సింహమే వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయింది. సింహం ఒక దినాన నా గొర్రె పిల్లను తీసుకొని వెళ్తున్నప్పుడు, ఆ గొర్రె పిల్లను తీసుకొని వెళ్తున్న సింహాన్ని నేను తరుముతుంటే ఒక్క క్షణం సింహం ఆగి, ఎవడ్రా నన్ను తరుముతున్నాడు, ఇంతవరకు నేను తరుముతుంటే పారిపోయేవాళ్లే, ఇంతవరకు నేను తరుముతుంటే బ్రతుకు నాకు భిక్ష పెట్టమని బతిమిలాడిన వాళ్లే కనబడ్డారే, ఇప్పుడు ఎవరు నన్ను తరుముతున్నారు అని సింహమే నా కొరకు వెనక్కి తిరిగి చూసింది. నేను ఎలాంటి వాడిని, నన్ను శపించడానికి వచ్చావా? నేను ఎలాంటి వాడిని, నా దగ్గర బలాఢ్యులను చూసావా? నేను ఎలాంటి వాడిని, నాకున్నటువంటి పరిస్థితిని చూసావు? గొల్లియాతు నా ముందు తల్లకు కిందులుగా పడిపోయాడురా అని చెప్పలా. ఇవేమి అనుకోకుండా ఒక్క మాట అంటున్నాడు, దేవుడే అతనిని శపించమని సెలవిస్తే నేనెందుకు అడ్డు? ఒక్క ఆలోచన దావీదులో ఏంటంటే, దేవుని చిత్తము లేకుండా మన తలలో ఒక వెంట్రుక కూడా రాలదు. దేవుని చిత్తం లేనిది వాడు ఎందుకు అంటాడు? ఆ షిమి అనేవాడు నన్ను ఎందుకు వచ్చి అంటాడు? దేవుని చిత్తం లేనిదే అని అప్పగించుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇన్ని శ్రమలు ఎదురయ్యా, ఇన్ని కష్టాలు ఎదురయ్యా, ఎన్ని నష్టాలు ఎదురయ్యా, ఇన్ని బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యాయా, ఎన్ని ఎదురైనప్పటికీ కూడా దావీదు హృదయ వాంఛలను దేవుడు తీరుస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని? ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి శ్రమలో, ప్రతి కన్నీటిలో యెహోవాయే నా దేవుడు, నేను యెహోవా యందే ఆనందిస్తానని ఆయనలో ఆనందించిన దావీదుని ఆయన హృదయ వాంఛలన్నీ తీరుస్తూ వచ్చాడు. ఈ రోజున మనము ప్రతి విషయంలో దేవుని యందు ఆనందిస్తున్నామా? ప్రతి విషయంలో దేవుని యందు ఆనందం మనం పొందుకుంటున్నామా? ఆయనలోనే ఆనందం. పాటలు అయితే ఉంటాయి, ఆనందం యేసుతో ఆనందం అని. ఆనందం మన జీవితంలో యేసుతో ఉందా, లోకంతో ఉందా? ఆనందం యేసయ్యతో మనం ఆనందిస్తున్నామా, లోకంలో ఉన్నటువంటి సహవాసంలో ఆనందిస్తున్నామా? ప్రతిరోజు కూడా మనము యేసయ్యలో ఆనందించే కృపా భాగ్యం దేవుడు మనకి, మన కుటుంబాలకు దయచేయునుగాక. అలాంటి భాగ్యం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ప్రతిరోజు కూడా మనము ఆనందించే వారిగా, ఎలాంటి విషయంలో ఆనందించాలి? ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలోకి రండి. హెబ్రీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును
సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు యేసు వైపు మనము చూస్తూ పరుగు పందెంలో ముందుకు సాగుదుముగాక. ఎప్పుడు శ్రమలు వస్తాయి, సులువుగా చిక్కులు పెట్టే శ్రమలు వస్తాయి, సులువుగా కష్టాన్ని తీసుకొచ్చే శ్రమలు వస్తాయి, సులువుగా మాట ద్వారా వచ్చే బాధలు వస్తాయి. కానీ వీటిని చూసి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. వీటిని చూసి మన ఆత్మీయ జీవితంలో మనం సమస్యలు పోకూడదు. వీటిని బట్టి కూడా మనం అతిశయిస్తూ ఈ సులువుగా చిక్కులు పెట్టే ఈ శ్రమలను నేను లక్ష్య పెట్టను, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు నా యేసు వైపు మాత్రమే నేను చూసి పరిగెడతాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో యేసు వైపు చూసి యేసును చూసి ఆనందిస్తూ పరుగులు తీసేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. సింహాసనాన్ని గురించి ఎవరికైతే నమ్మకం ఉంటుందో, సింహాసనం చేరతాననే విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శ్రమ అనే సిలువను సహిస్తారు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రతిరోజు కూడా మన విశ్వాసం ఏంటో తెలుసా? ఏ రకమైన శోధనైనా రానివ్వండి, శ్రమైనా రానివ్వండి, ఎలాంటి నష్టం కష్టమైన రానివ్వండి, నా ఆత్మీయ విశ్వాసం ఒకటే, ఏనాటికైనా నా దేవునితో నేను నడుస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. మనందరము కూడా ఆయన కొరకు పరుగెత్తే వారిగా మార్చబడుదుము గాక, ఆయనతో జీవించే వారిగా మనము మార్చబడుదుము గాక, ఆయనలో ఆనందించే వారిగా మనల్ని మనం సిద్ధపరచుకుందుము గాక. ఆయనలో మనం ఆనందిస్తే, ఆయనలో మనం అతిశయిస్తే మన హృదయ వాంఛలన్నిటినీ ఆయనే తీరుస్తాడు. ఈ రోజున దావీదులో ఉన్న హృదయ వాంఛలు తీర్చబడడానికి పరుగు తీశాడా? పిల్లనిచ్చిన మామే తరుముతుంటే పరుగులు తీశాడా? అరణ్యంలో పరుగులు తీశాడా? గుహల్లోనే ఉన్నాడా? చెట్ల కింద ఉన్నాడో? ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడో? కానీ ఆ పరుగులన్నింటిలో కూడా ఎక్కడ కూడా ఎందుకు వచ్చిన కష్టాలు ఈ నాకు, ఎందుకు వచ్చిన బాధలు ఈ నాకు, అరణ్యంలో చక్కగా గొర్రెల్ని కాచుకుంటూ గొర్రెల్ని మేపుకుంటూ యెహోవా నా కాపరి అనుకుంటూ ఓ ప్రభువా అని పాట పాడుకుంటూ నా జీవితాన్ని కొనసాగించేవాడిని. ఎందుకు నన్ను పిలిచాడు? ఎందుకు నా మీద తైలం పోశాడు? ఎందుకు నన్ను అభిషేకించాడు? ఎందుకు నన్ను రాజుగా చేశానన్నాడు? రాజుగా చేశానన్న పేరైతే ఉంది కానీ సంతోషం లేదే. రాజుగా చేశానన్నటువంటి పేరైతే ఉంది కానీ నాకు ఎక్కడ నెమ్మది లేదే. రాజైనగా ఉన్నాను కానీ అధికారం లేదే. రాజునే, అరణ్యంలో పరిగెడుతున్నానే అనేటువంటి చింత ఏ రోజు దావీదులో కనబడలా. పరుగులు తీస్తూనే ఉన్నాడు. ఒక దినాన సియోను పురము మీద దావీదు పురముగా మార్చబడేట్లుగా దేవుడి కార్యాలు చేశాడు. దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఈ రోజున మన ఆశ, మన ఆలోచన ఏంటో తెలుసా? ఏనాటికైనా సియోను అనే దేవుని రాజ్యానికి చేరేవారిగా మనల్ని మనము సిద్ధపరచుకొందుముగాక, మనల్ని మనము కడుగుకొందుముగాక, మనల్ని మనము ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొందుముగాక. ఇలాగూ చేస్తూ విశ్వాసమునకు కర్తయు కొనసాగించే యేసు వైపు చూచుచు ప్రతిరోజు మనం ఎవరిని చూడాలో తెలుసా? లోకంలో ఉన్నటువంటి శ్రమల్ని కాదు, కష్టాలని కాదు, నష్టాలని కాదు, ప్రతిరోజు కూడా యేసు వైపు చూస్తూ పరుగులు తీసేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. అలాంటి సహాయం మనకి చేస్తే దేవుడు ప్రతిరోజు కూడా మనం ఎలా వస్తామో ఒక్కసారి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా చేయు ఉపకారములను బట్టియు, గోధుమలను బట్టియు, ద్రాక్షారసములను బట్టియు, తైలమును బట్టియు, గొర్రెకును పశువులకును వాటికి పుట్టు పిల్లలను బట్టియు సమూహములుగా వచ్చెదరు. వారు ఇక ఎన్నటికిని కృషింపక నీళ్లు పారే తోట వలె ప్రతి ఒక్కరిని దేవుడు మార్చునుగాక. ఇక్కడ మనం విన్నటువంటి ఒక మాట మనం గమనిస్తే, సియోను కొండకు వెళ్ళాలనే ఆశ ఉన్న మనలో, ఆత్మీయ జీవితంలో స్థిరులుగా మార్చబడాలనే తలంపు ఉన్న మనలో, ప్రతిదినం దేవునితో ఆయన వైపు చూస్తూ పరుగులు తీయాలన్నటువంటి తలంపు ఉన్న మనలో ఇంకొక ఆశ ఉండాలంట. ఏం ఆశ? మరొకసారి ప్రారంభించిన వచ్చిన వారు వచ్చి, ఇది గట్టిగా ఆమెను చెప్పండి. వారు అంటే ఎవరు? దేవుని ప్రజలు.
వారు అంటే ఎవరు? దేవుని జనాంగం. వారు అంటే ఎవరు? దేవుని సన్నిధిలో కనబడే వారందరూ కూడా ఎక్కడ ఉత్సాహధ్వని చేయాలి? అలా కాదండి, ఫంక్షన్ హాల్లో ఉత్సాహధ్వని చేస్తాం, లేదా పెళ్ళిలో ఉత్సాహధ్వని చేస్తాం, లేదా ఏదైనా మా ఇంట్లో ఏదైనా ఒక గ్రాండ్గా ఏదైనా పార్టీ జరిగితే ఉత్సాహధ్వని చేస్తాం. అంతేగాని సియోను కొండ మీద ఉత్సాహధ్వని అంటే మా వల్ల కాదండి. ప్రతి వారం ప్రార్థన అంటే మా వల్ల కాదండి. ప్రతిరోజు ప్రార్థన అంటే మా వల్ల కాదండి. ఎప్పుడో యేసు ప్రభుని సిలువేశారా? అప్పుడు చెప్పండి, వచ్చి ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభు సమాధిని గెలిచి లేచాడా, పునరుద్ధరణుడయ్యాడా? ఆ రోజు చెప్పండి, వచ్చి ప్రార్థన చేసుకుంటాం. లేదా యేసు ప్రభు పుట్టాడా? ఆ రోజు చెప్పండి, వచ్చి ప్రార్థన చేసుకుంటాం. అంతకంటే జనవరి 1వ తారీఖు అంటే ప్రార్థన చేసుకుంటాం. రోజు సియోను కొండ మీద ఉత్సాహధ్వని మేము చేయలేం. రోజు సియోను కొండ మీదకి వచ్చి రోజు ప్రార్థన 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 అని కన్నీరు విజ్ఞాపన విలపించడం మా వల్ల కాదండి, మాకు అసలు ఖాళీ లేదని అనుకొని ఎన్నిసార్లు సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేయలేని వారిగా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆనందిస్తే, దేవుని సన్నిధిలో ఉత్సహిస్తే, దేవుని సన్నిధిలో ఆర్భడిస్తే వారు సియోను కొండ మీదకి వచ్చి ఉత్సాహధ్వని చేశారు. ఎన్ని మేలులు జరిగాయి చూడండి ఒకసారి. వారు సియోను కొండ మీదకి వచ్చి ఉత్సాహధ్వని చేసిన వెంటనే యెహోవా చేయు ఉపకారాలు, ఇప్పుడు లిస్టు లెక్క పెట్టుకోండి మీరు. గోధుమలు, ద్రాక్షరసం, తైలము, గొర్రెలను, పశువులను, వాటికి పుట్టు పిల్లలు, వారందరూ కూడా సమూహముగా దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. ఇక్కడ మనం గమనించాలి ఏంటి తెలుసా? అక్కడ చూడండి, గొర్రెలకును పశువులకును అని అన్నాడా? తర్వాత ఏమన్నాడు? వాటికి పుట్టు పిల్లలు కూడా సమూహముగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మాట, ఈ విధంగా దేవుని సన్నిధికి వచ్చిన వారి జీవితాలు ఇక ఎన్నటికి ఇదిగో ఫలానా రోజుకి అని కాదు, వారు ఇక మీదట వారి జీవితాలు ఇక ఎన్నటికి కృషింపక ఎప్పుడు ఉబుకుచుండు నీరు పారు తోట వలె వారి జీవితాలు మార్చబడును గాక. ఇందుకు దేవుని సన్నిధికి రమ్మనేది, ప్రతి శనివారం ప్రార్థనలో దేవుని సన్నిధికి రమ్మనేది దీనికే. ప్రతి 1వ తారీఖున తెల్లవారుజామున జరిగే ఆ స్తుతి ఆరాధన ప్రార్థనకి రమ్మనేది దీనికే. ప్రతి మంగళవారం జరుగుతున్నటువంటి స్త్రీల ప్రార్థనకు రమ్మనేది దీనికే. వారందరూ కూడా దేవుని సన్నిధికి వస్తే, వారందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడితే గోధుమలు, వారందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడితే ద్రాక్షారసం, వారందరూ కూడా దేవుని సన్నిధిలో కనబడితే తైలము, వారందరూ దేవుని సన్నిధిలో కనబడితే గొర్రెలు కానీ పశువులు కానీ వాటికి పుట్టు పిల్లలు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి కనబడటం ద్వారా అక్కడ జరిగిన కార్యం ఏంటి తెలుసా? వారు ఇక మీదట దేవుని సన్నిధిలో కనబడిన నాట నుండి, దేవుని సన్నిధిలో ఆనందించిన నాట నుండి, దేవుని సన్నిధిలో ప్రార్థించిన నాట నుండి, దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆరాధించిన నాట నుండి, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చిన నాట నుండి వారిక మీదట కృషింపక నీళ్లు పారు తోట వలె మన జీవితాలు దేవుడు మార్చునుగాక. అందుకు దేవుని సన్నిధికి రావాలి, అందుకు దేవుని సన్నిధిలో కనబడాలి, అందుకు దేవుని సన్నిధిలో రోధించాలి. మన జీవితాలు ఎప్పుడు ఉబుకుచుండే నీటి ఓట వలె. ఒకసారి కీర్తన 1వ కీర్తన 3వ వచనం కూడా చదవండి, తెలిసిన మాటలేగా. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలీకృతంగా దేవుడు మారుస్తాడు. ఆమెను చెప్పండి. మనం చేసే పనులు సఫలంగా మార్చబడాలన్నా, మనం చేసే ఆలోచనలు సఫలంగా మార్చబడాలన్నా, మనం చేసే ప్రయత్నాలు సఫలంగా మార్చబడాలన్నా మొదట మనం ఎక్కడికి రావాలి? సియోను పర్వతం మీదకి మనం రావాలి, దేవుని సన్నిధిలోనికి రావాలి, ఉత్సహించాలి, ఆర్భటించాలి, హర్షధ్వనులు చేయాలి. అక్కడ హర్షధ్వనులు చేసిన దాని రీతిగా మనకు భూమి మీద రావాల్సిన ప్రతి దీవెన ఇస్తాడు. ఇచ్చి వారిక మీదట కృషింపక. ఎన్నిసార్లు కృషించిపోతున్నాం ఆత్మీయ జీవితంలో, ఎన్నిసార్లు కృషించిపోతున్నాం ప్రార్థన జీవితంలో, ఎన్నిసార్లు కృషించిపోతున్నాం అన్ని విషయాల్లో. కానీ
మనము కృషించిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎదగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆరోగ్యం బాగుపడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యందు ఆనందించలేకపోవటం, దేవునిలో ఆనందించలేని స్థితి. లోకంలో ఆనందం కోసం ఎన్నో ఉంటాయి కదా. లోకంలో ఒక మనిషిని ఆనందించడానికి సర్కస్లు చేస్తారు. లోకంలో ఒక మనిషిని ఆనందింప చేయడం కోసం మిమిక్రీలు చేస్తారు. లోకంలో ఒక మనిషిని ఆనందింపజేయడం కోసం ఎన్నో కార్యాలు చేస్తారు. కానీ ఒక మనిషి ఆనందం ఎక్కడుందంటే, ఒక మనిషి సంతోషం ఎక్కడుందంటే ఈ లోకంలో కనబడుతున్నటువంటి కళ్ళకు కనబడుతున్న వాటిలో కాదు. ఆత్మ సంబంధమైన దేవుని సందులో ఆరాధన ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఆనందం దేవుడు దయచేయునుగాక. దేవుడు మాట్లాడే ప్రతి వాక్కు ద్వారా మన ఆత్మలకు ఆనందాన్ని దేవుడు కలుగ చేయునుగాక. ఇలాగేనంట లోకంలో ఆనందం కావాలి, ఆనందం కావాలి, ఆనందం కావాలని అందరూ ఒక చోటకు వెళ్ళి, సర్కస్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి వింత వింత చేష్టలు చేసి వింత వింతగా అందరినీ నవ్విస్తున్నాడంట. అందరినీ నవ్వేస్తున్నాడు. అనేక మంది జనం విపరీతంగా వెళ్తున్నారు. మీరు వినేవాడొచ్చి ఈ మాట. అనేక మంది విపరీతంగా జనం వెళ్తున్నారంట. ఎక్కడికి వెళ్ళాలి? పలానా సర్కస్లో పలానా వ్యక్తి, పలానా వేషం వేసుకున్న వ్యక్తి అసలు ఎంత నవ్వేస్తున్నాడండి. మా బాధలన్నీ మర్చిపోతున్నాం, మా కష్టాలన్నీ మర్చిపోతున్నాం, మాకున్నటువంటి శ్రమలన్నీ మర్చిపోతున్నాం అని అనుకొని అందరూ ఆ ఉన్నటువంటి 1 గంట 2 గంటలో ఆ షోకు వెళ్ళి కాసేపు వచ్చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఒక రోజున ఒక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. అయ్యా, నాకు ఆనందం అనేది కలగట్లేదు, నాకు ఏ రకమైనటువంటి నెమ్మది కూడా అనిపించట్లేదు, సంతోషం అని అనిపించట్లేదు అని అంటే డాక్టర్ గారు ఒక మాట అన్నాడంట. అయ్యా, ఇదిగో నీకు ఆనందం కావాలి, సంతోషం కావాలంటున్నావు కదా, దానికి మందులేం లేవు నా దగ్గర. కానీ ఒక మాట చెప్తాను విను. ఫలానా సర్కస్లో పలానా వేషంలో ఉన్న పలానా వ్యక్తి, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు చూడు, అసలు నీ బాధలన్నీ పోతాయి అని ఆ మాట చెప్పగానే ఎదురుగా కూర్చున్న వ్యక్తి అన్నాడంట, ఆ వ్యక్తిని నేనేనయ్యా. ఉన్న వాళ్ళందరికీ, వచ్చిన వాళ్ళందరికీ సంతోషం కలుగు చేస్తున్నా, వచ్చిన వాళ్ళందరినీ ఆనందింపజేస్తున్నా, కానీ నాకు ఆనందం లేకుండా పోయింది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన ఆనందం దేనిలో? లోకంలో కనబడుతున్న సంబరాల్లోనా? లోకంలో కనబడుతున్నటువంటి సంతోషాల్లోనా? దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం చేత మనం నింపబడుదుముగాక. వారు సియోను కొండకి వస్తారు. సియోను కొండ మీదకి వచ్చిన తరువాత, దేవుడిచ్చిన సకల దీవెనల చేత నింపబడిన తరువాత వారు ఇక మీదట కృషింపక నీళ్లు పారు తోట వలె దేవుడు వారిని నిలబెట్టునుగాక. అతడు చేయనదంతా సఫలం అవ్వాలి అంటే కీర్తన గ్రంథంలో మొదటి వచనం నుంచి రాసి ఉండొచ్చు. అతడు చేయనది సఫలమైపోతుందని మొదటి వచనంలో రాయొచ్చు. అక్కడ రాబడి మాట ఏంటి తెలుసా? దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. ఈ 3 కార్యాలు చేయకూడదు ఆత్మ సంబంధమైన వ్యక్తులు. దుష్టుల మార్గంలో నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోకూడదు అని అంటే దుష్టుల మార్గం ఏది? నాశనమునకు పోయే మార్గం దుష్టుల మార్గం, నిత్య జీవానికి పోయే మార్గం నీతిమంతుల మార్గం. అయితే ఈ 2 మార్గంలో మనం ఏ మార్గం ఎన్నుకోవాలో దేవుడు మనకు ఆలోచన ఇచ్చాడు. నీతిమంతుల మార్గంలో వెళ్తావా, దుష్టుల మార్గంలో వెళ్తావా అని మనకే ఛాయిస్ వదిలేసి నీ ఇష్టం, ఏ మార్గంలో వెళ్తావో ఆలోచించుకో. ఏ మార్గంలో వెళ్తావో నీకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకో అని దేవుడు మనకు ఒక ఆలోచన తెలియజేశాడు. అయితే స్వతంత్రత దేవుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? నీతిమంతుల మార్గం కష్టతరంగా, విశ్వాస మార్గం ఇబ్బందికరంగా, ప్రార్థన మార్గం ఇరుకుదనంగా, ఈ ముళ్ళ బాటలాగా, శ్రమల బాటలాగా అనిపిస్తుంది. కానీ దుష్టుల మార్గం ఎలా ఉంటుందో తెలుసా? సంతోషాలు, సంబరాలు, ఆడంబరాలు, ఆనందాలు, ఎంతసేపు లోక సంబంధమైన ముచ్చట్లు ఇవి కనబడుతుంటాయి. దానికోసం పరుగులు తీసి దుష్టుల మార్గంలో మనం నడిస్తే అది నాశనానికి తీసుకుని వెళ్ళే మార్గమని, అది పతనానికి తీసుకుని వెళ్ళే మార్గమని, అది ఆరని అగ్నికి తీసుకెళ్లే మార్గమని గుర్తించలేక ఆ మార్గంలోనే ప్రయత్నాలు, ఆ మార్గంలోనే ప్రయాసాలు, ఆ మార్గంలోనే ప్రయాణాలు చేసి చివరికి జీవితం అంతా ముగిసిపోయి అక్కడ ఆరని అగ్నిలోకి వెళ్ళిన తర్వాత, అయ్యా నన్ను ఇక్కడి నుంచి పైకి ఎత్తావా అంటే దేవుడు కూడా చేపట్టుకొని తీయలేకపోతున్నాడు. ఈ రోజున మనము మన ముందు పెట్టిన మార్గంలో, దుష్టుల మార్గంలో నడవక దేవుడిచ్చిన నిత్య జీవమైన మార్గంలో నడిచే వారిగా మార్చబడుదుముగాక. పాపుల మార్గంలో నిలవకూడదు. ఒక్కొక్కసారి మన పిల్లల్ని చేత్తో తీసుకుని వెళ్తుంటామా?
తీసుకొని మనం పిల్లలు అరే చేయబట్టుకో అని అంటారు. వాడు చేయబట్టుకుంటాడు, నడుచుకుంటూ వెళ్తుండగా అక్కడ ఎవరో ఆడుకునే పిల్లలు కనబడతారు, చేయి వదిలేస్తాడు, అక్కడ ఆగిపోతాడు. మరలా కొంత దూరం వెళ్ళిపోయిన తండ్రి చూసుకొని నా బిడ్డ ఏమైపోయాడని చూసుకుంటే అక్కడెక్కడో పిల్లలు ఆడుకున్న దగ్గర ఉంటాడు, మరలా వచ్చి తీసుకొని వెళ్తాడు. కానీ మరలా వెళ్తూ నా చేయి పట్టుకో అంటాడు, చేయి పట్టుకున్నాక వెళ్తూ ఉంటాడు. ఈలోపు అక్కడేదో పాములు ఆడించేవాళ్ళు కనబడతారు, అక్కడి నుంచి పోయి ఉంటాడు. ఈ రోజున మనము లోకంలో ఏది ఆడంబరంగా కనబడితే, లోకంలో ఏది సంబరంగా కనబడితే, లోకంలో ఏది మన కన్నులకు ఇంపుగా కనబడితే అక్కడ ఆగిపోతున్నాం. ఆత్మీయ జీవితంలో మనం ఆగిపోయేవారిగా కాదు, నిత్యత్వం వరకు దేవుని కొరకు సాగేవారిగా మన ఆత్మీయ జీవితాన్ని పరిగెట్టేటట్లుగా దేవుడు సహాయం చేయనుగాక. పాపుల మార్గంలో నిలవకూడదు. మూడోది ఏముంది? అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. ఎందుకని? అపహాసకులు ఎక్కడ కూర్చుంటారు తెలుసా? ఎవరికి కీడు చేద్దాం, ఎవరికి అపాయం తలపెడదాం, ఎవరిని దోచుకుందాం, వారిని చంపుదాం అనే ఆలోచన కలిగిన అపహాసకుల గుంపులో మనము చేరకుండా అక్కడ ఏం రాయబడింది? నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? నడిచినా ప్రమాదమే, ఒకవేళ నిలబడినా ప్రమాదమే, కూర్చున్నా ప్రమాదమే. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఇందాక హెబ్రీ పత్రికలో చదివాం కదా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెముల ఓపికగా మనము పరిగెత్తుదుముగాక. ప్రతిరోజు మనం పరుగు తీయాలి. ఆత్మీయ జీవితంలో మనకి పరుగు ఉండాలి. ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పోరాటం కలిగిన పరుగులో మనం ప్రతిదినము సాగిపోయే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఈ ఇర్మియా గ్రంథాలు మనం చదివిన మాటలో దేవుని సన్నిధికి ఎలా వస్తున్నారంట? సమూహాలుగా. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. సమూహంగా దేవుని సన్నిధికి వెళ్ళగలిగిన భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఒకసారి అంట ఒక ఆరాధనకి ఎంతో దూరం నుంచి వచ్చారంట. ఒక రాత్రంతా ప్రయాణం చేసి ఒక వ్యాన్ కట్టించుకొని ఆ వ్యాన్లో వాళ్ళందరూ కుటుంబం అంతా కలిసి, అయ్యా ఒక్కరోజైనా నెలలో ఒక్కరోజైనా ఇక్కడ మేము ఆరాధనలో పాలుబొంపులు పొందాలని ఒక మందిరానికి ఒక కుటుంబం ఒక రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారంట. రాత్రంతా ప్రయాణం చేసి వచ్చి తెల్లవారి ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు ఫ్రెష్ అయ్యి మందిరానికి వెళ్ళి మందిరంలో ఆరాధన చూసుకొని మరలా తిరిగి వాళ్ళు వెళ్తున్నారు. ఆ జరిగిన ప్రక్రియలో సేవకుడు గమనించి, అయ్యా మీరు ఎంత దూరం నుంచి వచ్చారు అని అడిగితే వాళ్ళు అన్నారంట, అయ్యా మాది ఇంత దూరం, రాత్రంతా ప్రయాణం చేసాం, ఇదిగో కారుకి ఎంత ఖర్చు అయింది, అక్కడక్కడ మేము ఆగి టీ కానీ టిఫిన్లు కానీ భోజనాలు కానీ చేసినానికి ఎంత ఖర్చు అయింది, తర్వాత మేము తెల్లారి వచ్చామా ఒక రూమ్ తీసుకుని అక్కడ ఫ్రెష్ అయ్యి ఇక్కడ మందిరానికి వచ్చామా ఆ రూమ్కి ఎంత ఖర్చు అయింది, మరలా ఇప్పుడు మేము బయలుదేరి వెళ్తామా ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తే, అయ్యా ఒక్క ఆరాధన కోసం ఇంత ఖర్చు పెట్టుకుని రావడం అవసరమా? ఒక్క ఆరాధనే కదా, అంత దూరం నుంచి ఎందుకంత ప్రయాసపడి వచ్చారంటే వాళ్ళు అన్నారంట, ఒక్క ఆరాధన మీరు అనుకుంటున్నారయ్యా, ఈ ఒక్క ఆరాధనలో మేము ఒక్క రోజు గడిపి వెళ్తున్నామా, ఈ ఆనందం ఈ అభిషేకం మాకు నెల రోజులకు సరిపడేటంత దేవుడు కలిగిస్తున్నాడని చెప్పి అందరూ ఆమె చెప్పండి. మనము ఒక్క ఆరాధనలోనైనా గడిపినటువంటి ఆనందం నెల రోజులకు సరిపడేంత కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. వారం వారం దేవుని సన్నిధికి మనం వస్తున్నామా, ఆ వారం వారం దేవుని సన్నిధిలో మనం వచ్చి వెళ్ళేవారిగా కాదు, యెహోవాను బట్టి ఆనందించేవారిగా, ఆయన మన హృదయ వాంఛలను తీర్చేటట్లుగా మన ఆత్మీయ జీవితం నడిపించబడునుగాక. వేలు ఖర్చు అయింది ప్రయాణాలు. ఆ ప్రయాణాలు చేస్తూనే వచ్చారు పిల్లలతో, వారంతా కుటుంబం అంతా కలిసి రూము తీసుకుంటాం కానీ భోజనాలు కానీ ఎంత ఖర్చు అయినా వాళ్ళు అంటున్నారంట, ఒక్క పూట ఆరాధనలో ఉండి వెళ్తున్నామా, ఈ ఆనందం మాకు నెల రోజుల పాటు ఉంటుందయ్యా, ఈ ఒక్క ఆరాధనలో మేము ఛార్జ్ అవుతున్నామా, నెల రోజుల పాటు అదే అభిషేకంతో మేము ఉంటున్నామయ్యా, ఈ ఒక్క రోజు మేము ఆరాధనలో మేము పాల్పొంపులు పొందుతున్నామా, ఈ అభిషేకం చేత నెల రోజుల పాటు మేము నింపబడగలుగుతున్నామయ్యా అని ఆ కుటుంబం సాక్ష్యం చెప్పినట్లుగా యెహోవాను బట్టి ఆనందించే వారి జీవితాల్లో ప్రతి దినము కూడా ఆయన వారి హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీర్చునుగాక. ఆయన హృదయ వాంఛలన్నీ దేవుడే తీర్చునుగాక. ఈ రోజున మనం విన్న ప్రతి వాక్కులో కూడా దావీదును బట్టి, ప్రతిరోజు దావీదు చేసిన కార్యాలను బట్టి, దావీదు పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దావీదు ప్రతిరోజు ఆనందిస్తున్నాడు. దాని ద్వారా ఎంత ఆనందించాడంటే, ఏనాటికైనా సియోనుపురం నేను వెళ్ళాలి, సియోనుపురం నేను నా ఇల్లు కట్టుకోవాలి, అది దావీదు పురముగా మార్చబడాలి. ఆమెను చెప్పండి. మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం ప్రతిరోజు మనము మన బిడ్డలు తరతరాలు పొందుకునే విధంగా మన ఆత్మీయ జీవితం కాపాడబడి నడిపించబడును గాక.
ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు కూడా ఆత్మ సంబంధమైన వారిగా, ప్రభువునందు ఆనందించే వారిగా, ఆత్మలో హర్షించే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. చూడండి, లూకాసు వార్త మనం గడిచిన వారం విన్న మాట. లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తనను గూర్చి మొర్రబెట్టుకొని చుండగా వారికి దేవుడు న్యాయం తీర్చడా? న్యాయము తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, త్వరగా దేవుడు మనకి న్యాయము తీర్చునుగాక. గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. ఏ విషయంలో ఒకవేళ మనకు అన్యాయం జరుగుతున్నా, ఏ విషయంలో ఒకవేళ మనకి కార్యం జరగకుండా ఉన్నా, ఏ విషయంలో దేవుడు మన జీవితాల్లో ఇంతవరకు ఆత్మలో ఎదగలేని వారిగా ఉంటున్నా, తప్పక త్వరగా దేవుడు మనకి న్యాయాన్ని తీర్చునుగాక. యెహోవా యందు నమ్మిక ఉంచండి, ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. యెహోవా యందు ఆనందించండి, ఆయన తప్పక మీకు న్యాయమును తీరుస్తాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు నమ్మిక ఉంచాలి, ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఎందుకు ఆనందించాలంటే, ప్రతిరోజు కూడా మనము ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం, ఆత్మ సంబంధంగా జీవిస్తున్న మనం. ఒక రాణి ఉందంట, విక్టోరియా రాణి. ఆమె చిన్నతనం నుంచే రాణి అని ఎవరికి తెలియకోకుండా నార్మల్గా అందరికిలాగానే స్కూల్లో జాయిన్ చేయాలని చేర్పించారు. అయితే ఫలానా ఈ పాప రాణి అని ఎవరికి తెలియనివ్వకూడదు కూడా. ఆమె సాధారణంగా అందరు పిల్లలతో పాటు స్కూల్కి వచ్చి మరలా స్కూల్ నుంచి వెళ్ళిపోవాలి. అయితే ఒక రోజున ఆ పాపను లేపి నిలబెట్టి అడిగారంట, అమ్మా నువ్వు పెద్దయినాక ఒకవేళ రాణిగా మారితే ఏం చేస్తావు, రాణిగా ఉంటే ఏం చేస్తావు అని అడిగితే ఆ పాప అందంట, నేను రాణిగా ఉండాలని అనుకుంటే, నేను రాణిగా మారాలని అనుకుంటే, భవిష్యత్తులో నేను రాణిగా మారుస్తానని నేను తెలిస్తే మొదటిదిగా ఏం చేస్తాను తెలుసా, రాణికి తగ్గ డ్రెస్ వేసుకుంటాను. ఆమె చెప్పండి అందరూ. రాణిగా మనం మారుతాం అని ఆ బిడ్డకి అర్థమైతే ఆ బిడ్డ అంటుంది, మొదటిదిగా నేను రాణిగా మారుతానని కనుక నాకు తెలిస్తే, నేను రాణిని అవుతానని తెలిస్తే మొదట నా డ్రెస్ కోడ్ మారుస్తా. ఎందుకో తెలుసా, చూసిన వారికి అర్థం అవ్వాలి ఈమె రాణి అని. డ్రెస్సును చూడగానే చెప్తారు, తల మీద కిరీటం చూడగానే చెప్తారు, చేతులకు ఉన్నటువంటి ఆ కడిలను చూసి చెప్తారు ఈమె రాణి అని. అలా నా డ్రెస్ కోడ్ మారుస్తాను అందంట. రెండోదిగా ఏం చెప్పిందంటే, నా నడక మార్చుకుంటాను. ఇప్పటి వరకు విచ్చలవిడిగా లోక సంబంధంగా నడక ఉందా, కానీ నా నడక ఇంక మీదట అలా ఉండదు, ఆత్మ సంబంధమైన నడకగా, రాణికి తగ్గట్టు నడకగా నా నడకని నేను మార్చుకుంటాను అందని. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని బిడ్డలుగా సాగుతున్నాం, యెహోవా యందు ఆనందిస్తున్నాం, ఆయన హృదయవాంఛలు తీరుస్తున్నాడు, బాగానే ఉంది. మనను ఆత్మీయ జీవితంలో ఉన్న మనం మన వస్త్రధారణ మారడం కాదు, ఇక్కడ డ్రెస్ మారడం అంటే మనలో ఉన్నటువంటి అంతరంగిక ఆత్మ స్వభావం దేవుడు మార్చునుగాక. ఆత్మీయత గుణం మనకు అక్షయ అనే గుణం అనే అలంకారం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె అంటుంది, నా నడక మార్చుకుంటానని. ఎప్పటివరకు నడక ఎలా ఉన్నా, ఎప్పటివరకు ఆ నడక తీరు ఎలా ఉన్నా, ఆ నడకని మార్చుకొని దేవునికి అనుగుణమైన నడకలో ఆ రాణి మార్చబడినట్లుగా మన ఆత్మీయ జీవితమైన నడక మార్చబడునుగాక. మూడోదిగా ఆమె ఏముందో తెలుసా, నా మాట మార్చుకుంటాను. ఇప్పటివరకు నా మాట ఎలా అన్నా ఉండని, నా మాటలో ఒకవేళ బూతులు వచ్చినాయేమో, ఇప్పటివరకు నా మాటలో ఒకవేళ ద్వందార్థాలు వచ్చినాయేమో, నా మాటలో ఒకవేళ ఇతరులను హేళన చేసి దూషించి వాళ్ళని ఏలెత్తి ఎక్కిరించే మాటలు వచ్చినాయేమో, ఇక మీదట నా నోట ఆ మాటలు రావు. ఒకరిని ప్రేమించి ఆదరించే మాటలే నా నోట వస్తాయి. ఆమెను చెప్పండి. రాణిగా ఉండటానికి 3 లక్షణాలు. ఒకటేమో వస్త్రధారణ మార్చుకుంటుంది, రెండవది నడక మార్చుకుంటుంది, మూడవది మాటను మార్చుకుంటుంది. అలాగే మనము ఒక దినాన మనందరము కూడా వధువు సంఘంగా సిద్ధపరచబడాలి. దేవుని రాజ్యానికి వధువు సంఘంగా మనం తీర్చిదిద్దబడాలి. అలా తీర్చిదిద్దబడవలసిన మనము ప్రతిరోజు కూడా మన ప్రవర్తన మార్చబడునుగాక, మన నడక మార్చబడునుగాక, మన వస్త్రధారణ మార్చబడునుగాక, మన మాట తీరు మార్చబడునుగాక, దేవునిని చూపించేటువంటి మన ఆలోచనలు మార్చబడునుగాక. మనల్ని చూడగానే అనాలి, వీరు దేవుని బిడ్డలు అని. ఆ విధంగా మనం నడిపించుకునేటట్లుగా, ఆ విధంగా మనం నడవగలిగేటట్లుగా దేవుడు ఏ కృపను అనుగ్రహించునుగాక.
ఇక్కడ మనం చూస్తే దేవుడు తప్పక న్యాయాన్ని తీరుస్తాడు, తప్పక న్యాయం తీరుస్తాడు. ఎలా తీరుస్తాడు అంటే మత్సరం అనేది లేకుండా ఉన్నప్పుడు దేవుడు న్యాయం తీరుస్తాడు. గడిచిన కొన్ని వారాల క్రితం మత్సరం గురించి వింటా వచ్చాం. మత్సరం అనేది ఎలా ఉంటుందంటే, ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఉంటే దానిని చూసి అబ్బో వీళ్ళకి కూడా ఈ వస్తువు ఉందా, వీళ్ళకి కూడా ఇది ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ మత్సరంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను మూడో మాట చెప్పి ముగించేస్తాను. మత్సరం అంటే ఎలా ఉంటుందంటే, ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి తెల్లటి గుర్రం ఉందంట. ఏముందండి? అందరు గట్టిగా చెప్పండి. తెల్లటి గుర్రం ఉంది. ఉంటే ఆ వ్యక్తిని అందరూ వచ్చి అంటున్నారంట, అయ్యా చక్కటి తెల్లటి గుర్రం ఉంది, నీకేం తక్కువ? తెల్లటి గుర్రం ఉంది, నీకేం లోటు? తెల్లటి గుర్రం ఉంది, అసలు నీకేమి బాధ అని అందరూ అంటున్నారంట. ఆయన అన్నాడంట, అయ్యా తెల్లటి గుర్రం ఉందని చెప్పి నేనేం అతిశయించట్లా, తెల్లటి గుర్రం నా దగ్గర ఉందని చెప్పి నేనేం గర్వపడట్లా. ఏదో దేవుడు ఇచ్చాడు, నాకు ఆ గుర్రం ఉంది, దాని ద్వారా నేను ఏదో పోషించుకున్నాను, నా జీవితాన్ని కొనసాగించుకున్నాను చెప్పాడు. అక్కడిది అయిపోయింది. ఊళ్ళో వాళ్ళందరికీ ఏంటంటే, ఎవ్వరికి లేని తెల్ల గుర్రం అతనికి ఉంది. మన ఎవరైనా ఇంట్లో ఉందా అలాంటి తెల్లటి గుర్రం? మన ఇళ్ళలో ఎవరి దగ్గర లేదు, ఇతని ఇంట్లోనే ఉందా తెల్లటి గుర్రం అని అతిశయంతో మత్సరంతో మాట్లాడుతున్నారు. అలా మాట్లాడుతూ ఉండగా ఒక రోజునంట తెల్లటి గుర్రం ఎటు వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళిందో తెలియదు. ఈయన వెతకని కూడా వెతకలా, పోతే పోయిందని వదిలేశాడు. మళ్ళా వచ్చారంట, అయ్యా తెల్లటి గుర్రం పోయిందంటగా, తెల్లటి గుర్రం నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటగా అంటే మత్సరంగా మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడంట, అయ్యా నా దగ్గర తెల్లటి గుర్రం ఉన్నప్పుడు నేను అతిశయించింది లేదు, ఇప్పుడు తెల్లటి గుర్రం పోయిందని చెప్పండి నేను బాధపడేది లేదు, ఉంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా చెప్పాడు. చెప్పిన తర్వాత 10 రోజులు అయిందండి. ఊళ్ళో వాళ్ళందరూ అనుకున్నారు, పోయిందిరా తెల్లటి గుర్రం ఉందని చెప్పి విర్రవీగాడు, తెల్లటి గుర్రం ఉందని చెప్పి అతిశయించాడు, పోయింది తెల్లటి గుర్రం అని అనుకున్నారు. ఈలోపు ఏముందో తెలుసా, పోయిన తెల్లటి గుర్రం 10 గుర్రాలను తీసుకుని వచ్చిందంట. ఆమె చెప్పండి అందరూ. ఇప్పుడు ఆమె చెప్పారు కదా, ఆ 10 గుర్రాలు రాగానే ఊళ్ళో వాళ్ళందరూ మళ్ళీ ఏమంటారు, మళ్ళీ మత్సరం. 10 గుర్రాలు వచ్చినాయా? 10 గుర్రాలు ఎలా వచ్చినాయి? పోయింది ఒక్క గుర్రమేగా, 10 గుర్రాలు ఎలా వచ్చినాయి అని చెప్పి అందరూ వచ్చి మత్సరంగా మాట్లాడతా, అయ్యా ఒక గుర్రం ఉన్నప్పుడే నేను అతిశయించలా, ఒక గుర్రం పోయినప్పుడు నేను బాధపడాలా, మళ్ళీ ఇప్పుడు 10 గుర్రాలు వచ్చినాయా? నాకేం అతిశయం లేదు, దేవుడు ఇచ్చాడు, దేవుడు పోషిస్తాడు అని చెప్పగానే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈయనకి ఇలాగ ఉంటుందిరా, ఇలాగ ఉంటుంది. 10 గుర్రాలు వచ్చినాయిగా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాడు, 10 గుర్రాలు వచ్చినాయిగా నోటికి ఎంత వస్తుందో చెప్తాడు అన్నది వెళ్ళిపోయారు. ఒక దినానంట వీళ్ళ అబ్బాయి ఆ తెల్లటి గుర్రం ఎక్కి వెళ్తూ కింద పడిపోయి కాలు ఇరిగింది. కాలు ఇరగగానే ఇక మళ్ళీ వచ్చారు, కాలు ఇరిగిందా మీ అబ్బాయికి, అందుకే ఈ గుర్రాలని పంపించే మనం ఎందుకు తీసుకొచ్చామని అంటున్నాం అని చెప్పి మళ్ళీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. అయ్యా అయింది అది అయ్యింది, కాలే కదా ఇరిగింది, తగ్గుతుందిలే బాగుపడుతుందిలే అని ఈయన సముదాయించి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు వినండి, ఆ ఊళ్ళోకి ఒక రాజుగారు వచ్చి అన్నారంట, యుద్ధానికి వెళ్ళాలి, మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తుల పిల్లలందరినీ నేను తీసుకుని వెళ్ళబోతున్నా అని చెప్పి వచ్చాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నటువంటి యవనస్తుల పిల్లల్ని తీసుకొని వెళ్ళటానికి అందరిని తీసుకొచ్చాడు. ఈ గుర్రం ఉన్న ఇంటికి కూడా వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇతనికి ఏమైంది పిల్లోడికి చెప్పండి. కాలు ఇరిగిన పిల్లోడిని యుద్ధానికి ఎవరైనా తీసుకెళ్తారా? తీసుకెళ్ళరు. అందుకని చెప్పి ఈ పిల్లోడిని మాత్రం వదిలేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ యుద్ధాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక అప్పుడు అనుకున్నారు వీళ్ళు, అయ్యా మీ గుర్రం మీ అబ్బాయి కాలు ఇరగొట్టడం వల్ల మీ అబ్బాయి ఏమో ఇక్కడ ఇంట్లో ఉన్నాడా, మా పిల్లలందరూ యుద్ధానికి వెళ్ళారా, వస్తారో రారో తెలియదు అని అందరు మత్సరంతో వారు అందరి కళ్ళు అప్పుడు తెరబడ్డాయి. ఈ రోజున మన జీవితంలో ప్రతి దానిలో ప్రతి ఒక్కటి దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా దానిని బట్టి మనము అసూయ పడకూడదు, మత్సర పడకూడదు. ప్రభువుని బట్టి మనం ఆనందించే వారిగా మార్చబడతాము గాక. ఒకరికి కారున్నా ప్రభువుని బట్టి ఆనందించాలి, ఆమెను చెప్పండి. ఒకరికి ఒక పెద్ద ఉద్యోగం ఉన్నా ప్రభువుని బట్టి ఆనందించాలి, ఆమెను చెప్పండి. ఒకరికి మంచి ఇల్లున్నా ప్రభువుని బట్టి మనం ఆనందించాలి, ఆమెను చెప్పండి. ప్రతి కుటుంబం ప్రతి బిడ్డలు ఆత్మీయతలో స్థిరులుగా మార్చబడి దేవుని రాకడ వరకు సిద్ధపాటు కలిగిన వారిగా ప్రతి బిడ్డలు మార్చబడేట్లుగా దేవుడే సహాయం చేయునుగాక. ఆయన తప్పక న్యాయం తీర్చేవాడు. అందరి బిడ్డలు యుద్ధానికి వెళ్ళారా, ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ గుర్రం ఉన్న ఈ వ్యక్తి బిడ్డ మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ రోజున దేవుడు ప్రతిది ఏది చేసినది మేలు కోసమే చేస్తాడు. కాలు ఇరిగిందా, ప్రాణం కాపాడాడు. ఈ రోజున ప్రతి దాంట్లో ప్రతి విషయంలో తప్పక దేవుడు మనకి న్యాయమే తీర్చునుగాక. మూడో మాట చదవండి, నేను ముగించేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఆమె చెప్పండి.
దానికి ముందు ఇప్పుడు 18వ వచనం చదవండి. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టకరమైన యాగములుగా ఉన్నది. ఆమెన్ చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమెనని. దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆయన మహిమైశ్వరుడు మీ ప్రతి అవసరం దేవుడు తీర్చునుగాక. ఎవరంటున్నారు ఈ మాట? అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా, ఫిలిప్పీలో ఉన్న దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలో దేవుని ప్రేమించువారులారా, ఫిలిప్పీలో ఉన్నటువంటి మీరు దేవుని సేవకులను ప్రేమించేవారులారా, ఇది ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీకు ఒక మాట వివరంగా నేను పలుకుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. కాగా దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఆమె చెప్పండి. ఆ మాట చెప్పాడండి. ఎందుకు చెప్పాడు? అసలు పౌలు గారు ఆ మాట ఎందుకు చెప్పాడంటే, ఫిలిప్పీ సంఘస్థులు ఎవరో తెలుసా? దేవుని సేవకుని అవసరతలు ఎరిగిన వారు. ఆమె చెప్పండి. దేవుని సేవకుని అవసరతలు ఎరిగిన వారు, వారికి ఏమి కావాలో ఆ 18 రాయబడింది. ఇది డబ్బుల గురించి ప్రసంగం కాదు, కానీ దేవుని వాక్యం చెప్పక తప్పదు. దేవుని సేవకుని అవసరతలు ఎరిగిన వారు దేవుని సేవకుడు ఏం అవసరమో, ఏది అక్కరో ప్రతీది కూడా ఆయనకి ఇస్తే ఆయన అంటాడు, ఇదిగో మీరు ఇచ్చిన ప్రతీది కూడా దేవుని పని కొరకు, దేవుని కొరకు ఖర్చు చేయబడుతుంది. ఇదిగో నా అవసరతలు తీర్చబడుతున్నాయి, ఇదిగో నాకు పోషణ ఈ విధంగా జరుగుతుంది. మీరు ఇచ్చిన ప్రతీది కూడా మనోహరమైనటువంటి సువాసనగా మార్చబడింది. మీరు ఇచ్చిన ప్రతీది కూడా దేవుని కొరకు ఖర్చు చేయబడుతుంది. మీరు ఇచ్చిన ప్రతీది కూడా దేవుని పనిలో మాత్రమే వినియోగించబడుతుందని ఆ విధంగా వారు చెప్తూ, ఆ మాటలు చెప్పిన తర్వాత అంటాడు ఆయన, క్రీస్తు యేసు మహదైశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడుతుందని. ఆమె చెప్పండి. దీన్ని బట్టి నేను అతిశయించే మాట ఏంటో తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరు కూడా, వారు కష్టపడిన దాంట్లో కొంచెమే కష్టపడనివ్వండి, ఎక్కువ కష్టపడిన దాంట్లో వాళ్ళు తీసుకుని ఇచ్చే ఈ కానుకలు వేసే అర్పణ కానీ, ప్రార్థన చేసినప్పుడు ఇచ్చిన అర్పణ కానీ ప్రతీది. అలాగే కొందరు ఉంటారు ప్రేమించి వారు ఫోన్పే ద్వారా కూడా ఇస్తున్న బిడ్డలు ఉన్నారు. వారు అందరి పేరు వారిని చెప్పట్లేదు, కానీ వారు ఏది ఏ విధంగా దేవుని పరిచయం కొరకు ఇచ్చినా దానిని బట్టి దేవుడు క్రీస్తు మహదైశ్వర్యంలో వారి ప్రతి అవసరాలు దేవుడు తీర్చునుగాక. సేవకుని అవసరత గుర్తించి, పరిచర్య అవసరతను గుర్తించి, దేవుని సందులో మీరు విత్తిన ప్రతి విత్తనం, మీరు విప్పిన ప్రతి గుప్పిలి, మీరు ఇచ్చిన ప్రతి అర్పణ, అది దేవుడు చూసి మరలా గుప్పిలు విప్పడం కాదు, ఆకాశం మీ కొరకు విప్పి పట్టజాలంతో దీవెనలతో మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో సేవా అవసరతలు ఎరిగినటువంటి బిడ్డలు, సేవకుని అవసరతలు ఎరిగినటువంటి బిడ్డలు, సంఘంలో ఉన్న వారు ఈ వారి గురించి పౌలు గారు రాస్తున్నారు. అపొస్తలుడైన పౌలు గారు, ఇదిగో ఫలానా సమయంలో నా కొరకు మీరు ఇది ఇచ్చారు, ఫలానా సమయంలో నా కొరకు మీరు అది ఇచ్చారు. మనుషులు అది మర్చిపోతారండి. మనిషి ఈరోజు చేసిన మేలు రేపు మర్చిపోవచ్చు, మనిషి ఈరోజు తీసుకున్నది రేపు మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మర్చిపోయుటకు అన్యాయస్తుడు కాడు. ఆమెన్ చెప్పండి. మీరు ఇచ్చి మర్చిపోయినా మీరు ఇచ్చిన దానికి ఎంత ఇవ్వాలన్నదానికి ఆయన ఆకాశమును మీ కొరకు తెరుచునుగాక, మీ కుటుంబాల కొరకు తెరుచునుగాక, మీ అవసరతలు తీర్చబడే విధంగా దేవుడు కార్యాలు జరిగించునుగాక. ఈ రోజున దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు, మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, తప్పక ఆయన న్యాయం చేస్తాడు. ఆ చేసిన దేవుని సన్నిధిలో ప్రతిరోజు కూడా మనము ఏ విధంగా ఏ రకంగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుతున్నామో, దావీదు వలె సియోను పర్వతం మీద నా ఇంటిని కట్టుకోవాలి, నేను అక్కడ నివాసం ఉండాలని ఆశ కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే మత్సరం అనేది వెళ్ళకూడదు. మత్సరంలోకి వెళ్లకుండా ప్రతిరోజు దేవుని మీద ఆనుకుంటే ఆయన మన కుటుంబాన్ని తప్పక న్యాయం చేస్తాడు. ఇక్కడ మనం చూస్తే తప్పక ఆయన మన అవసరతలు తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే, దేవుని సన్నిధిలో మనం విప్పిన ప్రతి గొప్పిలి ద్వారా, దేవుని కొరకు చేసిన ప్రతి కార్యం ద్వారా. ఆయన సన్నిధిలో చిన్న పని చేశారా, ఆయన సన్నిధిలో ఏదైనా చిన్న పని చేశారా, దాన్ని బట్టి కూడా దేవుడు మీకు దీవెన దయచేయును గాక.
అట్టి దీవెన చేసిన పరిచర్యని బట్టి మీ కుటుంబాలు, మీ బిడ్డలు అనుభవించే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈరోజు మనం ధ్యానించిన ప్రతి వాక్కులో యెహోవాను బట్టి మనము ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. మొదటిది ఆమేన్ చెప్పండి. మొదటిది మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆయన యందు మనం నమ్మకం ఉంచాలి. ఆయన మీద మనం నమ్మకం ఉంచినప్పుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. రెండవది తప్పక మనకు న్యాయాన్ని తీరుస్తాడు. ఏ అన్యాయం ఎంతవరకు మన మీద పెత్తనం చేసింది, ఏ అధికారం ఎంతవరకు మన మీద పెత్తనం చేసింది, ఆ అధికారం, ఆ అన్యాయంలోంచి మనల్ని దాటించి ఆయన తప్పక త్వరగా మనకి న్యాయము తీర్చునుగాక. మూడోది మన ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడు. ఏ అవసరత అయినా దేవుని సందులో మీరు ఏ అవసరత కొరకు ప్రార్థన చేసుకున్నా, ఆయన సందులో సేవను ప్రేమించి మీరు దేవుని సందులో ఏది అప్పగించినా దానిని బట్టి మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. అంటే ఇవ్వలేకపోతే తీర్చడానికి కాదండి, నేను అలా చెప్పట్లేదు. దేవుని సందులో ఆయన మీ ప్రతి అవసరతను దేవుడే తీర్చునుగాక. డబ్బుల గురించి ఏ రోజు ప్రసంగం కాదు, డబ్బుల గురించి అసలు మాట కాదు. దేవుని సందులో మీరు విప్పిన ప్రతి గుప్పిలను బట్టి, మీరు కార్చిన కన్నీరుని బట్టి, మీరు చేసిన ప్రార్థనలను బట్టి మీ ప్రతి అవసరం దేవుడే తీర్చునుగాక. సేవకులు నా కోసం మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థన చేస్తారు కదా, దానిని బట్టి కూడా దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు గుప్పిలు విప్పితేనే కార్యాన్ని చేస్తాడని అనుకోకండి, అది పొరపాటు. దేవుని సందులో మీరు సేవకులు క్షేమంగా ఉండాలయ్యా, ప్రయాణాల్లో తోడుగా ఉండాలయ్యా, వారు నిలబడిన చోటల్లా దేవుడు మీరు వాడుకోవాలయ్యా అని మీరు ప్రార్థన చేస్తారే, ఆ ప్రార్థన ద్వారా కూడా మీ కుటుంబాలకు దేవుడు ప్రతి అవసరత తీర్చునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో యెహోవాని బట్టి మనం ఆనందిస్తే మన హృదయ వాంఛలన్నిటిని దేవుడు తీరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హృదయ వాంఛలను తీర్చే దేవుని సందులో అప్పగించుకొని సియోను పర్వతం వైపు, సియోను కొండ వైపు చేరగలిగితే, ఆయన సన్నిధిలో సమూహం వలె రాగలిగితే, ఆయన సన్నిధిలో ఆర్భటించగలిగితే, ఆయన సన్నిధిలో రోధించగలిగి కన్నీరు కాచగలిగితే, ఆయన ఉల్లాస వస్త్రాల చేత మనం నింపి ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె మన జీవితాలను దేవుడు మార్చునుగాక. వాంఛలను తీర్చడం అంటే నీళ్లు పారే తోటగానే చేస్తాడు. వాంఛలను తీర్చడం అంటే ఉబుగుచుండు నీటి ఓట వలె చేస్తాడు. వాంఛలను తీర్చడం అంటే నిత్య సియోనులో కనబడేటట్లు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారమే అందరూ కూడా మోకరించండి, తల్ల వంచండి. ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారమే ఆయన సన్నిధిలో నిలిచిన మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. యెహోవాను బట్టి ఆనందిస్తే ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. యెహోవాను బట్టి ఆనందిస్తే ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. యెహోవాను బట్టి ఆనందిస్తే ఆయన తప్పక మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ఆయన మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఆయన మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. దావీదు సియోను పర్వతం వైపు చూశాడు. సియోను కొండ మీద ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ వాంఛను దేవుడు తీర్చాడు. షిమి అనేటువంటి వ్యక్తి తరుముతా వచ్చాడు. దానిని బట్టి భయపడలా, బాధపడలా. ఇది దేవుని నిర్ణయం అనుకున్నాడు, అప్పగించుకున్నాడు. మరలా ఒక దినాన రాజు అయ్యాడు. ఆ షిమీనే క్షమించగలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ రోజున దేవుని సందులైన మాటలు వింటున్న మనం, ప్రార్థన చేసుకుంటున్న మనం, సియోను కొండ వైపు నేను చేరాలి, సియోను కొండ మీద నా నివాసం కట్టుకోవాలి, సియోను కొండ మీద నేను నా దేవుని ఆరాధించాలి అని ఆశ కలిగి ఉన్నామా? దర్శనాలు నెరవేర్చబడుకోకుండా గుడ్డివారు ఆటంకపరుస్తుంటారు. దర్శనాలు నెరవేరనివ్వకోకుండా కుంటివారు అడ్డుపడుతుంటారు. ఆత్మీయ జీవితంలో దర్శనం కోల్పోకూడదు.
ఆత్మీయ జీవితంలో దర్శనాన్ని పోగొట్టుకోకూడదు. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే యెహోవాను బట్టి ఆనందిస్తే ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ దినాన మీ సేవకుల్ని నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడినటువంటి ప్రతి అమూల్యమైన మాటలను బట్టి, జీవవాకులను బట్టి మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా పితరుడైన దావీదు గారి వల్లే నాయనా మేము నిత్యము మీ యందు మేము ఆనందిస్తూ ఉంటే మా హృదయ వాంఛలు మీరు తీరుస్తారని మీరు వాగ్దానం చేసిన దేవా స్తోత్రం నాయనా. దావీదు గారి జీవితంలో మీరు చేసిన ఉపకారాలన్నిటిని బట్టి నాయనా అయ్యా మీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దావీదు గారు నడిచిన మార్గాల్లో మేమును నడవాలి తండ్రి. దావీదు గారు ఆత్మీయ జీవితంలో కుంటివారు అడ్డొచ్చారు, గుడ్డివారు అడ్డొచ్చారు, కానీ ఆ సమస్యలన్నీ అధిగమించి నైనా సియోను కొండల మీద నైనా మిమ్మల్ని ఉత్సాధ్వని చేసే భాగ్యమును దయచేశారయ్యా. అటువంటి గొప్ప భాగ్యమును మాకును దయచేయండి. మేము నైనా ఎన్నడూ కృషింపక నీరు పారు తోటవలెను ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలె ఆత్మీయ జీవితాలు అటువంటి అభివృద్ధి పదములోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం నైనా. మా హృదయ వాంఛలు తీర్చే దేవుడు నైనా అయ్యా స్తోత్రం. మీరు తప్పక న్యాయం చేసే దేవుడు నైనా. మిమ్మల్ని ఎవరైతే నైనా మొర్రపెట్టుకుంటారో వారి ఏడలా మీరు జాలి చేసుకొని వారి జీవితంలో తప్పక నైనా న్యాయం తీరుస్తానని మీరు వాగ్దానం చేశారు నైనా. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో మీ ప్రతి అవసరాలు తీరుస్తానని మీరు సెలవిచ్చారు ప్రభువా. మా ఆత్మీయ అవసరతలు తీర్చండి అయ్యా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ప్రతి వాని జీవితంలోనైనా ఈ మాటలన్నీ మీ జీవపు వాక్కులు నీరు కట్టి ఫలింపచేయమని స్తుతి చెల్లిస్తున్నాం. మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించలాగిన మీ కార్యాలు జరిగించండి నైనా. మీ జీవపు వాక్కులు మేము చేత పట్టుకొని ప్రతి దినము మేము నెమరు వేసుకుంటూ తండ్రి ఆ నెమరు వేసుకుంటూ నైనా తండ్రి ఆ వాక్కులో ఉన్నటువంటి జీవాన్ని మేము నైనా నిత్యము అనుభవించే వారముగా మీరు మమ్మల్ని బలపరచమని స్తుతి చెల్లిస్తున్నామయ్యా. నిత్యమునైనా మీ అందు మేము సంతోషించే వారముగా, నిత్యమునైనా మేము మీ అందు ఆనందించే వారముగా, నిత్యమునైనా ఎడతెగని కృపతో మేము నైనా మీ అందు మేము నడిచే వారముగా మీరు మమ్మల్ని ఆ విధంగా మీరు బలపరుస్తూ నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన మీ సన్నిధిలో ఎంతమంది అయితే నైనా ఆ వాక్కు విని నైనా ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి వాని జీవితాల్లో తల్లి స్తోత్రం. వారి హృదయ వాంఛలు మీరు తీరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఏడల మీరు తప్పక న్యాయం తీరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. వారి అవసరాలన్నీ మీ నామ పెట్టి తీరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి నైనా నీ కృపలో నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచమని స్తుతి చెల్లిస్తున్నాం. సియోన్లో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించాలని మీరు సెలవిచ్చినట్లుగా ఈ దినాన మమ్మల్ని అందరినీ మీరు సియోన్లో నుండి దీవిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి జీవి కోరికని మీరు తీర్చి వారి హృదయ వాంఛలు మీరు తీరుస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరమును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డలకును ఈ వారమంతా వారు చేసే ప్రతి పని పాటలకును వెళ్ళే మార్గాలకును వారి బిడ్డలకును సదాకాలైన కృప సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి మరొకసారి పేరు పేరున అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.